రైతులకు సంబంధించిన అన్నదాత సుఖీభవ పథకం, రైతు భరోసా, పీఎం కిసాన్ యోజన వంటి ముఖ్యమైన పథకాలపై తాజా అప్డేట్స్ తెలుసుకోబోతున్నాం. మనకు జూలై 18న రైతుల ఖాతాలో డబ్బులు పడాల్సి ఉండగా ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను విడుదల చేస్తూ దీన్ని జూలై 25 నుంచి ఆగస్టు 10 వరకు వాయిదా వేసింది. ఈ సందర్భంగా కేంద్రం 2,000, రాష్ట్రం 5,000 కలిపి రైతుల ఖాతాల్లో మొత్తం 7,000 డబ్బులు పడే అవకాశం ఉంది. చాలా మంది రైతులు ఆశ పెట్టుకున్నా దాదాపు 30% మంది రైతులు అనర్హులుగా గుర్తించబడ్డారు. ఇదే ముఖ్య కారణంగా ఈ విడతను వాయిదా వేశారు. 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు, కౌలు రైతులు, అవసరమైన కౌలు రైతు కార్డు లేకపోవడం, ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయకపోవడం, పీఎం కిసాన్ ఈకేవైసీ చేయకపోవడం, రైతు గుర్తింపు సంఖ్యలో నమోదు చేయకపోవడం. ఇప్పుడు మీరు ఈ పథకాల కోసం అర్హత పొందాలంటే 10 ఎకరాల కంటే తక్కువ భూమి ఉండాలి, సొంత భూమి ఉండాలి లేదా సరైన లీజ్ డాక్యుమెంట్లు ఉండాలి. ఎన్పిసిఐ మ్యాపింగ్ తప్పనిసరి. పీఎం కిసాన్ ఈకేవైసీ చేయాలి. రైతు గుర్తింపు కార్డు కోసం అప్లై చేయాలి. ఇవి మీ దగ్గర ఉంటే మీరు పీఎం కిసాన్ ద్వారా 6,000 కేంద్రం నుంచి, అలాగే రాష్ట్రం నుంచి 14,000 వరకు పొందే అవకాశం ఉంది. మరోసారి స్పష్టంగా చెబుతున్నాను ఫ్రెండ్స్, జూలై 25 నుంచి ఆగస్టు 10 మధ్యలో కేంద్రం నుంచి 2,000, రాష్ట్రం నుంచి 5,000, మొత్తం 7,000 రైతుల ఖాతాలో పడే అవకాశం ఉంది. ఈ మొత్తం డబ్బులు పడాలంటే మీ డాక్యుమెంట్లు, ఈకేవైసీ, ఎన్పిసిఐ మ్యాపింగ్ అన్ని పూర్తి చేసి ఉండాలి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.